సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు కూడా పరబ్రహ్మస్వరూపం. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి గురువు సృష్టికర్త, గురువు స్థితికర్త, గురువు ప్రళయకర్త, గురువే పరబ్రహ్మం. గురువుని బ్రహ్మశబ్దం చేత కీర్తించడానికి కారణం ఏమిటంటే, మనిషిలో ఇత పూర్వం భగవంతుడితో లేని అనుబంధాన్ని కల్పించి మనకి భగవంతుడికి ఉన్న అనుబంధం ఏమిటో గురువు చెప్తాడు. భగవంతుడన్నవాడు ఉన్నాడు కాబట్టి భగవంతుని యొక్క భక్తిని పొంది ఉండి ఆయన చెప్పినట్టుగా బ్రతకడం గొప్ప అని మనలో ఇత పూర్వం లేనటువంటి భక్తిని ఆయన సృష్టిస్తాడు. ఈశ్వరుని వైపు ఆభిముఖ్యం కల్పిస్తాడు. అందుకే గురువు ఎప్పుడు మాట్లాడినా ఆ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మనిషి యొక్క మనసుని మారుస్తాయి, జీవితం యొక్క గతిని తిప్పుతాయి, తిప్పి భగవంతుని వైపుకి తిప్పుతాయి. అది గురువు యొక్క గొప్పతనం. అది కూడా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా సరే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, వాళ్ళు భగవద్భక్తిని పొందేటట్టుగా మాట్లాడతారు. అలా మాట్లాడి పుట్టుకతో లేని భక్తిని తన వాక్కుల చేత కల్పించి భగవంతుని వైపుకి నడిపిస్తాడు. కాబట్టి గురువు సృష్టికర్త. అందుకని గురు బ్రహ్మ. బ్రహ్మగారిని కంటితో చూడలేము, కానీ మనకి భక్తిని జ్ఞానాన్ని తన బోధ చేత కల్పించేటటువంటి గురువే ఈ భూమి మీద నడిచి వెళుతున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త. ఆ బ్రహ్మగారు కాలంలో పడిపోయే శరీరాన్ని ఇస్తాడు. గురువు కాలమునందు చెదిరిపోయినటువంటి భక్తినిచ్చి ఇక మళ్ళీ శరీరముతో రావలసిన అవసరం లేకుండా భగవంతుని వైపుకి కదుపుతాడు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణువు. విష్ణువు స్థితికర్త. విష్ణువు లోకములను కాపాడుతూ ఉంటారు. ఇప్పుడిప్పుడు ఏ ఆపద వచ్చినా రక్షణ చేస్తూ ఉంటారు. రక్షణ ఎవరు చేస్తూ ఉంటారో ఆయనను స్థితికర్త అని పిలుస్తారు. స్థితికర్త అయినటువంటి విష్ణువు లోకములను ఎలా కాపాడుతూ ఉంటారో గురువు కూడా ఆ భక్తి చెదిరిపోకుండా కాపాడుతూ ఉంటాడు. గురువు ధర్మమునందు బుద్ధి నిలబడడానికి మార్చి 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 పునరుక్తి దోషం ఉంది అన్న మాట గురువు యొక్క ప్రసంగానికి ఉండదు. చెప్పింది చెప్పారు అన్న మాట ఉండదు. రామాయణంలోంచి, భారతంలోంచి, భాగవతంలోంచి, వేదాలలోంచి, ఉపనిషత్తుల్లోంచి కథలు చెప్తూ భగవదనుగ్రహం ప్రధానం, ధార్మికంగా బ్రతుకు, అది నిన్ను కాపాడుతుంది అని పదే పదే చెప్పి మనిషి అధర్మం వైపుకి జారిపోకుండా కాపాడుతుంటాడు. అందుకే గురువు స్థితికర్త, గురువు విష్ణువు, గురువు ప్రళయకర్త. హరుడు ఏం చేస్తాడు? అన్నిటినీ తనంలోకి లయం చేసేసుకుంటాడు. గురువు గారు ఏం చేస్తారు? అజ్ఞానాన్ని తొలగిస్తారు. అజ్ఞానాన్ని లయం చేసేసి జ్ఞానము నిలబడేటట్టుగా చేస్తారు. అందుకే హరుడు చేసేటటువంటి పని ఏది ఉంటుందో దాన్ని గురువు చేస్తున్నాడు. అందుకే గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు శివుడు. ఈ మూడే కాదు, మూడు విడివిడిగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ నిజానికి ఆ గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు, గురువే పరబ్రహ్మ.